పెట్టడం కలకలం రేగింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మార్వాడి వ్యక్తి అయిన దినేష్కి షాపును అద్దెకివ్వడమే దీనికి కారణమని భవన యజమాని ప్రభులింగం భార్య పేర్కొన్నారు. స్థానిక స్వర్ణకారులు కొద్ది రోజులుగా మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని చెప్పారు. అది పోసినప్పుడు ఈ పని చేసేటోళ్ళను బయటకు పొమ్మన్నారు. వచ్చినట్టు తర్వాత మళ్ళీ దొంగం రాజు కూడా వచ్చినట్టు మళ్ళీ సదాశివ నగర్ మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాప్ వేసుకోవడం జరిగింది. వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ దల్లబెట్టిండు. ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆయన వేరే ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు. లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు. మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మిట్ట మధ్యాహ్నం 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు. ఇంత దౌర్జన్యంగా చేయడం ఎందుకడి కరెక్ట్ అన్నా? అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలని మా డిమాండ్. రాజస్థాన్ కు మేము షాప్ కు కిరాయికి ఇచ్చినాం. గోల్డ్ షాప్ ఇస్తే శ్రీధర్ గారు వచ్చిండు ముగ్గురిని దోలుకొని. సార్ ముగ్గురిని దోలుకొని వస్తే వాడు 15 రోజుల నుంచి మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ పెడితే ఆయనకి ఏమైంది సార్, వాడు ఒక రోజు మా ఇంటికి కూడా దోలుకొచ్చినాం. మీటింగ్ జరిగింది. మా ఇష్టం వచ్చిన షాప్ మేము ఇస్తామని కూడా మాట్లాడుకున్నాము. అయితే సరే అని వాళ్ళు కూడా పెద్ద మనుషులు అన్నారు. అనగానే మళ్ళా ఇవాళ పొద్దుగా ఏం చేసిండంటే వచ్చిండు దొంగలు వచ్చి వాడు ఆ షాప్ చూపించిండు. వాడు దిగిండు కాలరా దిగి